అందరికీ నమస్కారం. పిల్లల చదువు, వాళ్ల భవిష్యత్తు ఈ టాపిక్ వస్తే చాలు మనకి ఎన్నో టెన్షన్లు కదా. అందులోనూ వాళ్లని ఏ స్కూల్ బోర్డులో చేర్పించాలి అనేది అతిపెద్ద కన్ఫ్యూజన్. సో ఈరోజు ఈ గందరగోళాన్ని పక్కనపెట్టి ప్రతి ఒక్కరికీ ఒక క్లియర్ ఐడియా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సిబిఎస్ఈ, ఐఎస్సి, ఐబీ, ఐజీసీఎస్సి, అబ్బా, ఈ పేర్లు వినగానే తల తిరిగిపోతుంది కదా. ఏది బెస్ట్, ఎందులో చేర్పిస్తే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా ఎన్నో ప్రశ్నలు. డోంట్ వరీ, ఈరోజు ఈ చిట్టడవిలోంచి బయటపడి మన పిల్లలకి ఏది సరైన మార్గమో మనం కలిసి కనుక్కుందాం. చాలాసార్లు మనం ఇలాంటివి వింటుంటాం. అయ్యో, మా పక్కింటోళ్ళు వాళ్ల అబ్బాయిని ఐబీలో చేర్పించారు, మనం కూడా మన అమ్మాయిని అక్కడే చేర్పిస్తే పోలా అని. కాని ఆగండి, ఒకరికి సెట్ అయింది అందరికీ సెట్ అవ్వాలని రూల్ లేదు కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎవరో చెప్పారని కాదు, వాస్తవాల ఆధారంగా మన పిల్లలకి ఏం కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఒక్క వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మన సగం కన్ఫ్యూజన్ పోయినట్టే. అంటే ఏది బెస్ట్ కారు అని అడగడం కరెక్ట్ కాదు, ఈ రోడ్డు మీద వెళ్లడానికి ఏ కారు బెస్ట్ అని అడగాలి. అదేవిధంగా ఏది బెస్ట్ సిలబస్ అని కాకుండా మన పిల్లల లక్ష్యానికి ఏ సిలబస్ సరైనది అని ఆలోచించాలి. ఈ ఒక్క పాయింట్ మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది. సరే, ఇక మన ప్రయాణం మొదలు పెడదామా? మన ముందు ఇప్పుడు 4 వేర్వేరు దారులున్నాయి. ఒక్కో దారి ఒక్కో గమ్యానికి తీసుకువెళ్తుంది. ఏ దారి మనకు కరెక్ట్గా సూట్ అవుతుందో వివరంగా చూద్దాం. ఫస్ట్, సిబిఎస్ఈ. ఇది మన దేశంలో చాలామందికి తెలిసిన బోర్డు. దీన్నే ఇండియా ఎడ్యుకేషన్ హైవే అనొచ్చు. దీని బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే జేఈఈ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ కాబట్టి. ఫీజులు కూడా చాలా వరకు అందుబాటులో ఉంటాయి. స్కూల్స్ కూడా మనకి ప్రతి చోట కనిపిస్తాయి. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. ఇది కొన్నిసార్లు బట్టి చదువులకి, అంటే రోట్ లెర్నింగ్కి ఎక్కువ స్కోప్ ఇస్తుందని, క్రియేటివిటీకి అంత ప్రాధాన్యత ఉండదని కొందరంటారు. అయితే సిబిఎస్ఈ ఎవరికి కరెక్ట్? మీ పిల్లల్ని ఇంజనీర్గానో డాక్టర్గానో చూడాలనుకుంటే, వాళ్ల ఫ్యూచర్ గోల్ ఐఐటీ లేదా నీట్ అయితే, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే అప్పుడు సిబిఎస్ఈ బెస్ట్ ఆప్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇండియాలో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎడ్యుకేషన్ జర్నీ కోసం సిబిఎస్ఈ ఒక నమ్మకమైన దారి అనమాట. ఇక ఇప్పుడు ఐఎస్సి గురించి చూద్దాం. ఇది సిబిఎస్ఈ కన్నా కొంచెం డీప్ లెవెల్ అనమాట. ఛాలెంజెస్ ఇష్టపడేవాళ్ల కోసం. ఇక్కడ ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ వస్తుంది, కాన్సెప్ట్స్ చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. కానీ సిలబస్ పెద్దగా ఉండటం వల్ల కొంచెం అకాడమిక్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఇది ఎవరికి సూట్ అవుతుంది? చదువులో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్స్కి, లేదా లా, సైన్స్, రీసెర్చ్ లాంటి ఫీల్డ్స్పై ప్యాషన్ ఉన్నవాళ్లకి ఇదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. విషయాలని లోతుగా విశ్లేషించడం ఇష్టపడే పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. ఐఎస్సిని ఒక కొండెక్కడంతో పోల్చొచ్చు. ఎక్కడం కష్టమే, కాని పైకి వెళ్ళాక దొరికే ఫౌండేషన్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్, ఐబీ. ఇది పూర్తిగా గ్లోబల్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసిన బోర్డు. ఇక్కడ ఏంటి అనే ప్రశ్న కన్నా ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్స్తో స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. కానీ ఇక్కడ 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఫీజులు చాలా చాలా ఎక్కువ. 2, మన ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది అంతగా సింక్ అవ్వదు. సో పిల్లల్ని ఫారిన్ యూనివర్సిటీస్లో, అంటే అమెరికా, యూకే లాంటి చోట్ల చదివించాలని మీ ప్లాన్ అయితే, బడ్జెట్ అస్సలు ప్రాబ్లం కాకపోతే అప్పుడు ఐబీ గురించి ఆలోచించొచ్చు. ఇది వాళ్ల ఫ్యూచర్కి ఒక గోల్డెన్ పాస్పోర్ట్ లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం ఇది సూపర్బ్. కానీ మన లోకల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం ఇది అంతగా హెల్ప్ అవ్వదు. ఈ ట్రేడ్ ఆఫ్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చివరిగా ఐజీసీఎస్సి. ఇది ఒక రకంగా చెప్పాలంటే సిబిఎస్ఈకి, ఐబీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ. ఒక స్టూడెంట్ ఫిజిక్స్తో పాటు మ్యూజిక్ కూడా చదువుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది కూడా సిబిఎస్ఈ కన్నా కొంచెం కాస్ట్లీనే. ఇంకా జేఈ బై నీట్ లాంటి ఎగ్జామ్స్కి ఎక్స్ట్రా కోచింగ్ అవసరమవుతుంది. అంతర్జాతీయ ఎక్స్పోజర్ కావాలి, కానీ ఐబీ అంత ప్రెషర్ లేదా ఖర్చు వద్దు అనుకునేవాళ్లకి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇది పిల్లలకి గ్లోబల్ థింకింగ్ ఇస్తూనే మన ఇండియన్ వాల్యూస్కి కూడా కనెక్ట్ అయ్యేలా చూస్తుంది. అంటే
ఒకవైపు మన ఇండియన్ ఫోకస్, మరోవైపు గ్లోబల్ అప్రోచ్. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసేదే ఐజీసీఎస్సీ. సరే, ఈ 4 బోర్డుల గురించి తెలుసుకున్నాం, అంతా బానే ఉంది. కానీ చాలామంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏంతో తెలుసాది? ఐబీ అయితే స్టైల్గా ఉంటుంది అనో, ఇప్పుడంతా ఐజీసీఎస్సీ ట్రెండ్, అయ్యో సీబీఎస్సీ అంటే మరీ ఓల్డ్ ఫ్యాషన్ అనో ఇలాంటివి విని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఫ్యాషన్ చూసి బట్టలు కొనొచ్చు, కానీ పిల్లల ఫ్యూచర్ని డిసైడ్ చేయకూడదు. ఇలా కాకుండా మనం అడగాల్సిన అసలైన ప్రశ్నలు 3 ఉన్నాయి. 1. మన పిల్లల అల్టిమేట్ గోల్ ఏంటి? 2. మన బడ్జెట్ ఎంత? 3. ఇది చాలా ముఖ్యం, మన పిల్లల లెర్నింగ్ స్టైల్ ఏంటి? వాళ్ళు ఎలా బాగా నేర్చుకుంటారు? ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం వెతికితే సరైన దారి అదే కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మనం తెలుసుకున్నదంతా కలిపి ఒక సింపుల్ ప్లాన్గా మార్చేద్దాం. రెడీగా ఉండండి. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మీ లక్ష్యం ఐఐటి లేదా నీట్ అయితే దానికి బెస్ట్ సిలబస్ సిబిఎస్ఈ. కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఐఎస్సి. ఫారిన్ యూనివర్సిటీస్ టార్గెట్ అయితే ఐబీ. ఒక ఫ్లెక్సిబుల్ గ్లోబల్ అప్రోచ్ కావాలంటే ఐజీసీఎస్ఈ. సింపుల్. సో ఫైనల్గా మీ లక్ష్యం ఇండియాలో మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడమైతే మీ దారి సిబిఎస్ఈ. అకాడమిక్గా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అంటే మీ దారి ఐఎస్సి. విదేశాల్లో చదువుకోవడమే గోల్ అయితే మీ దారి ఐబీ. అటూ ఇటూ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కావాలంటే మీ దారి ఐజీసీఎస్ఈ. అంతేగాని పక్కవాళ్లేం చేస్తున్నారని కాదు, మన లక్ష్యమేంటన్నదే ముఖ్యం. చివరగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సిలబస్ మన భవిష్యత్తును డిసైడ్ చేయదు, మన లక్ష్యమే మన సిలబస్ను డిసైడ్ చేస్తుంది. పిల్లల భవిష్యత్తు ఒక తెల్ల కాగితం లాంటిది. సరైన సిలబస్ అనేది ఆ కాగితం మీద ఒక మంచి చిత్రాన్ని గీయడానికి ఉపయోగపడే సరైన పెన్సిల్ లాంటిది. సో మీ పిల్లల లక్ష్యానికి సరిపోయే దారిని ఎంచుకోండి, వాళ్ల భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దండి.